ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సాధించి పెట్టిన షెడ్యూల్ కులాల రిజర్వేషన్లలో సామాజిక న్యాయం జరగలేదు. మాదిగలు వెనుకబడిన కులాలు కొంతమందికి రిజర్వేషన్లో తీవ్ర అన్యాయం జరుగుతుందని 1994లో దండోర ఉద్యమం ఏర్పాటు చేశాం. 30 సంవత్సరాల పోరాటంలో ఒక ఉద్యోగం వచ్చింది మాకు. ఈరోజు అభివృద్ధి చెందిన మాల సామాజిక వర్గానికి 8 ఉద్యోగాలు, అసలే అవకాశాలు రాని వాళ్ళకు 1, వాళ్ళు వెనుకబడినటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఇవాళ 6 ఇస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ లెక్కల ప్రకారంగా కమిషన్ నివేదిక ఇచ్చింది? 1996లో రామచంద్రరాజు గారి కమిషన్ ఉంది. ఆ కమిషన్లో మాదిగలకు అన్యాయం జరిగిందని ఆ రోజు 7% రిజర్వేషన్లు ఇచ్చారు. అది 20 నుంచి 2024 వరకు కూడా అది వర్గీకరణ అమలు జరిగింది. దాదాపు ఒక 20,000 నుంచి 30,000 ఉద్యోగాలు వచ్చాయి. కానీ దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కమిషన్ ఇచ్చింది. ఆ కమిషను జస్టిస్ ఉషా మీరా కమిషన్. ఆ కమిషన్లో కూడా మాదిగల ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. రామచంద్రరాజు కమిషన్ ఇచ్చిన రిపోర్టు చాలా న్యాయబద్ధంగా ఉంది. దాన్నే పార్లమెంట్లో చట్టం చేయమని వాళ్ళు కూడా చెప్పింది. కానీ ఇటీవల హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్. ఈ కమిషన్ 100 రోజుల్లో మొత్తం 13 జిల్లాలు తిరిగారు. 100 రోజుల్లో 13 జిల్లాలు తిరిగి ప్రజలు ఇచ్చిన అర్జీలు తీసుకుపోయి కాకి లెక్కలు తీశాడు ఎన్నికల మాదిరిగా. అట్లాంటి లెక్కలు తీసి మాదిగలు మాలను రాశారు. అయినా కూడా వాళ్ళ జనాభాను పెంచి ఈరోజు మాకు 6% రిజర్వేషన్లు ఇచ్చి మరి వాళ్ళకేమో 8 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు. ఇది ఏ లెక్కల ప్రకారంగా చేస్తున్నామని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక కమిషన్ వేస్తే ఆ కమిషన్కు వ్యతిరేకత రాకుండా ఉండే విధంగా కమిషన్ రిపోర్ట్ ఉండాలి. కమిషన్ తప్పులు లెక్కలిస్తే జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల కాడ ఎవరైనా తప్పులు చేస్తే దానికి తగిన శిక్ష కూడా ఉంటుంది. అందుకు కమిషన్ బాధ్యత తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కమిషన్ నివేదిక మాకు న్యాయం జరిగే విధంగా లేదు. కాబట్టి దీన్ని పరిశీలన చేయాలి. 94లో ఏదైతే ఉద్యమం పెట్టిన తర్వాత కమిషన్ ఏర్పాటు చేసిన రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ కరెక్ట్గా ఇచ్చినాడు. దాన్నే అమలు చేయాలని చెప్పి కూడా మేము చాలాసార్లు చెప్పాము. అయినా పరిణామం తీసుకెళ్ళలేదు. ఇప్పుడు దీని మీద మరి ప్రభుత్వం సబ్ కమిటీ వేశాడు, అంటే మంత్రివర్గ సబ్ కమిటీ. వీళ్ళందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం, దీన్ని చట్టసభలో మీరు ఆమోదించేటప్పుడు న్యాయబద్ధంగా అందరికీ న్యాయం చేసే విధంగా ఓ కుల సంఘాలను లేదంటే ప్రజాప్రతినిధులు మా తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు చట్టసభలు. వీళ్ళందరూ ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ భజన చేసేటువంటి వాళ్ళు తప్ప ప్రజల గోడు పట్టించుకొని ప్రజల డిమాండ్ను ప్రభుత్వం దగ్గర తీసుకుపోయి చేసేవాళ్ళు లేరు. వీళ్ళంతా భజన పరులు, భజన చేసేవాళ్ళు. వీళ్ళ గురించి చెప్పడమే సిగ్గుచేటు. కాబట్టి ఈరోజు సామాజిక ఉద్యమం మాత్రమే సరైన న్యాయం చేస్తుంది. ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రభుత్వాల నుంచి న్యాయబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ల కోసం మేము ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈసారి రిజర్వేషన్లు రేపు ఉద్యోగాలు ఇచ్చే కాడ వర్గీకరణే ఫాలో కావాలి. వర్గీకరణ కమిషన్ కేంద్రాన్ని పంపించాము, రాలేదు. ఈసారి మాత్రం అన్ని భర్తీ చేస్తామంటే ఒప్పుకోము. ఇంకా 6 నెలలు ఆలస్యమైనా పర్వాలేదు, ఖచ్చితంగా డిఎస్సి కానీ ఇంకొకటి కానీ అది ఏబీసీ కేటగిరీషన్ ప్రకారంగానే జరగాలి. అందులో మాలా మాదిగలు ఇతర కులాలకు ఇచ్చేటువంటి జనాభా పరంగా ఈసారి మాకు 8 రావాలి, మాదిగలకు 8 రావాలి, మాలలకు 6 ఇవ్వండి, అక్కడ ఉన్న ఉపకులాలకు 1 ఇవ్వండి. సో ఉన్న 15 పంచండి. ఒకవేళ మీరు పెంచడానికి అసెంబ్లీలో తీర్మానం చేయండి. 20, 21%, 27% మా జనాభా షెడ్యూల్ కులాలలోని జనాభా మొత్తం అధ్యయనం చేసి కులగణాంకాలు చేసి తీసుకొని మాకు రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక పంపించి వచ్చేసారి రిజర్వేషన్లు కన్నా పెరగకపోతే ఇక జరగబోయేది ప్రభుత్వాల మధ్యన పాలకుల మధ్యన ఈ ప్రజల యుద్ధం జరగబోతుంది. ఖచ్చితంగా ప్రజల హక్కుల కోసం ఎవరి మీదైనా కానీ యుద్ధం చేయక తప్పదు.
ఆనాడు అంబేద్కర్ మహానుభావుడు యుద్ధం చేసిండే రిజర్వేషన్లు వచ్చాయి. ఇప్పుడు కూడా రిజర్వేషన్లు పెంచుకోవాలంటే ప్రభుత్వాల మీద యుద్ధం జరగక తప్పదు. ఖచ్చితంగా అది సాధించుకుంటాం. ఆ ధైర్యం చేసే శక్తి మాలో ఉంది అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఏపీఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగా ఈరోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమంలో మొన్న సుప్రీంకోర్టు ఆగస్టు 1 సుప్రీంకోర్టుకి అనుసరించి వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ గురించి ఆ రాష్ట్రాల పరిధిలో ఆ రాష్ట్రాలకు అధికారం ఉందని తెలియజేసింది. అయితే వెంటనే ప్రభుత్వం అనుసరించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసింది. రాజీవ్ రంజన్ కమిషన్ మిశ్రా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మాది ఎస్సీ వాళ్ళ గురించి స్వీకరిస్తే మొన్న రాజీవ్ రంజన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని స్వీకరించి అదేవిధంగా ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చట్టబద్ధత చేసింది. ఇప్పుడు 2011 జనాభా ప్రతిపాదన ప్రకారంగా మాదిగలకు 6%, 6.5%, మాలలకు 7.5%, ఇతర ఉపకులాలకు 1% అని ప్రకటించింది. అయితే అది నానాటికి తప్పు. అయితే ఇప్పుడు గతంలో మాకు 8% వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు కూడా అదే ప్రకారంగా 8% ఇచ్చి రేపు 2026లో జనాభా కులాల గణాంకాల స్వీకరణ అయిపోయిన తర్వాతనే మాకు మా వాట ఎంతో మేమెంతో మా వాట అంతా అనౌన్స్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఇప్పుడు రేపు పొద్దున మాకు ఇప్పుడు 6.5% కాకుండా 8 పాయింట్లు ఇచ్చింటే మా మాదిగలకు ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ అన్ని ఇప్పుడు వచ్చే ఉద్యోగ అవకాశాలు కూడా మేము ఎంతో లబ్ధి పొందే వాళ్ళమని కోరుచున్నాము. కావున గతం దానికన్నా ఇప్పుడు ఖచ్చితంగా 8% ఇవ్వాలని 6.5% తీసేసి 8% ఇచ్చి 2026 కుల గణాంకాల తర్వాతనే మా వాట ఎంత మాకు అంత స్వీకరిస్తారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు రాజు, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ఏపీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏబిసిడి వర్గీకరణ ధర్నాలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వము అమలుపరిచిన ఏబిసిడి వర్గీకరణ మాదిగలకు అనుకూలంగా లేదనే ఉద్దేశంతోనే మేము ఈ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాము. అలా మీకు ఒకటే కోరడము, జనాభా దామాషా ప్రకారము ఏబిసిడి వర్గీకరణ చేసి మాదిగలకు ఎంత శాతం వస్తుందో అంత శాతం ఇవ్వాలని మేము ఈ ఎన్డీఏ కూటమిని మరియు కలెక్టర్ గారిని కోరుకోవడం జరిగింది. నా పేరు మీసాల బాబు, ఏపీఎంఆర్పీఎస్ టౌన్ ప్రెసిడెంట్.